గుడ్ మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీలో చాలా మంది కేజీఎఫ్ సినిమా చూసే ఉంటారు. అందులో ఆ సినిమాలో ప్రతి డైలాగు ఒక ఆణిముత్యంలా ఉంటుంది. కానీ ఒక డైలాగ్ మాత్రం నిజంగా అసలు మనసులకు తట్టుకుంటుంది. పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అండ్ మేక్ దేర్ ప్లేసెస్ మోర్ పవర్ఫుల్. అంటే శక్తివంతమైన మనుషులు శక్తివంతమైన ప్రాంతాల నుంచి వస్తారు. అలాగే వారి ప్రాంతాలని ఈ పవర్ఫుల్ పీపుల్ అంటే ఈ శక్తివంతమైన మనుషులు మరింత శక్తివంతంగా మారుస్తారు. ఎంత బాగుంది అసలు వినటానికి కూడా. ఈ మాట నిజంగా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోదీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ముగ్గురికి కూడా అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు శక్తివంతమైన మనుషులు కేంద్రంలో ఈరోజు ఎన్డీఏ పక్షాల భాగస్వామ్య మీటింగ్లో ఈరోజు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతున్నారు. ఎలాగో పవన్ కళ్యాణ్ పేరులోనే పవర్ ఉంది. సో పవర్ స్టార్ అంటాం ఆయన్ని మనం. పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ. మరి ఈ ముగ్గురు శక్తివంతమైన మనుషులు మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక స్లోగన్ తీసుకున్నారు. నేషన్ ఫస్ట్ అని ప్రధానమంత్రి మోదీ గారు, స్టేట్ ఫస్ట్ అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అండ్ కో. వీళ్ళ ముందు రాష్ట్రం ముఖ్యం, తర్వాత దేశం, వారు దేశం. కాబట్టి ఈ శక్తివంతమైన మనుషులు ఒక దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళ ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. వాళ్ళ ప్లేసెస్కి ఏం చేయాలి అనే వాళ్ళ తపనుంటుంది. ప్లేసెస్ అంటే ఇక్కడ ఏదో ఒక జిల్లాకో ఒక గల్లీకో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు అనేది అందరి కళ్ళు వాళ్లపైనే ఉంటుంది. ఈరోజు ఉదయం 11 గంటలకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మీటింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే నిన్న రాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటారు. సో వీళ్ళందరూ కూడా భేటీ అవబోతున్న నేపథ్యంలో 16 మంది ఎంపీలతో ఇప్పటికే చాలా శక్తివంతంగా ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఈసారి మరి ఏం సాధిస్తారు, రాష్ట్రానికి ఏం తెస్తారు, రకరకాల కోరికలు, డిమాండ్స్, ఫండ్స్ ఎక్కువ రాబట్టగలుగుతారా, స్పెషల్ స్టేటస్ తెస్తారా, పోలవరం త్వరగా పూర్తవుతుందా, రైల్వే జోన్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఒక చర్చ అయితే మరి ఇవన్నీ సాధించాలి, ఇవన్నీ తేవాలి అంటే మరి ఆ భాగస్వామ్య పక్షంలో కూడా అత్యధిక స్థానాలు, అత్యధిక బెర్తులు కూడా సొంతం చేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి ఆ ప్రాంతాలు శక్తివంతంగా మారతాయి. మరి బెర్తులంటే ఏంటి? కేంద్ర మంత్రి పదవులు, కేబినెట్లో కూర్పులో భాగస్వామ్యం ఎలా ఉండబోతోంది అన్నదే అందరి చూపు. అందుకే ప్రజలందరూ అంటున్నారు, లెక్క తక్కువ కాకుండా చూసుకోండి షేర్ ఖాన్ అని. ఇద్దరికి అదే సలహా ఇస్తున్నారు. మరి ఇప్పటికే మూడోసారి ప్రధానమంత్రి మోదీ 3.0 లోడ్ కాబోతోంది. ఆదివారం ప్రధానిగా మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ఇంకా డేట్ ముహూర్తం అనౌన్స్ రావాలి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే అగ్రనేతలు బాబు, నితీష్ కుమార్ వీరంతా కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈసారి విషయం ఏమిటంటే పాత వాళ్ళని దాదాపుగా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. 50 మందితో ఈ కేంద్ర కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒక 20 నుంచి 25 మంది మంత్రులు, అలాగే 30 దాకా కేంద్ర సహాయ మంత్రులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం కోరుతారు? ఈ బీజేపీ నుండి ఒక 10 నుంచి 15 స్థానాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి 16 మంది ఎంపీలతో ఈసారి బాబు గారి లెక్కలు ఎలా ఉంటాయి అంటే, లెక్కలంటే ఇటు కేబినెట్ లెక్కలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఒకటి. మరి కేంద్రంలో చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉండబోతోంది? 16 మంది ఎంపీలతో అంటే రెండో భాగస్వామ్య పక్షం, అతిపెద్ద భాగస్వామ్య పక్షం. మరి రాష్ట్రానికి కోరిన మంత్రి పదవులు తెస్తారా? రాష్ట్రానికి రాబోతున్న లాభం ఏంటి? ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేస్తారు? ఒక ఎత్తు అయితే అటు పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతోంది? ఆయన కూడా 100% స్ట్రైక్ రేట్తో 2కి 2 ఎంపీలు పోటీ చేసిన 2కి 2 ఎంపీలు తెచ్చుకున్నారు. ఆయన మొదటి నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్నారు. మరి ఇప్పుడు వారి పాత్ర కేంద్రంలో ఎలా ఉండబోతోంది? రాష్ట్రానికి వారి తెచ్చే లాభాలేంటి? సో లెక్క తక్కువ కాకుండా చూసుకోండి అని అంటున్నారు. మరి ఈ పవర్ఫుల్ పీపుల్ ఉదయం 11 గంటలకి ఎన్డీఏ పక్షాల సమావేశం ఉండబోతోంది. సో కేంద్ర కేబినెట్ కూర్పుపై కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ అండ్ టీం చర్చించే అవకాశం ఉంది. సో ఆదివారం మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత లోక్సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన తరువాత
కేబినెట్ కూర్పు ఉంటుంది, విస్తరణ ఉంటుంది. కాబట్టి సో ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏం రాబోతున్నారు, ఎన్ని బెర్తలు రాబోతున్నాయి, టీడీపీ జనసేన రోల్ ఎలా ఉండబోతోంది, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం చేయబోతోంది, ఇలా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో ఏం జరగచ్చు, ఏమి దక్కచ్చు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి యాలగడ్డ రామ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. పవర్ఫుల్ పీపుల్ అంతా ఒక దగ్గర కూర్చుని ఉన్నారు ఈ రోజు. సో దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ఏమేం చేయాలి, వాళ్ళ ప్లేసెస్ కి ఏం తీసుకురావాలి, ఎంత పవర్ఫుల్ గా మార్చాలి ఒక అంశం. సో మోదీ 3.0 లోడింగ్ కాబట్టి ఏం ఉండొచ్చు, ఏం జరగచ్చు, ఏపీకి ఏం జరగచ్చు? ఏబిఎన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇది ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డబల్ బొనాంజా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావడం మరియు కేంద్రంలో తెలుగుదేశం ఎంపీలే కీలకం కావటం, మోడీ 3.0కు తెలుగుదేశం ఎంపీల మద్దతే కీలకం కావటం, రెండు విజయాలన్నమాట. ఎందుకంటే నాకు 25 ఏళ్ల క్రితం పరిస్థితులు గుర్తొస్తున్నాయి. వాజ్పేయి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు నిధుల వర్షం కురిసిందనమాట. ఇప్పటి ఈ సైబరాబాద్ ఏది 9 లక్షల కోట్ల ఉద్యోగాలు, 9 లక్షల ఉద్యోగాలు, 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రతి ఏడాది 50,000 మంది ఉద్యోగాలు అదనంగా అనమాట. దీనికి బీజం వేసింది వాజ్పేయి, చంద్రబాబే. అట్లాగే దగ్గర మరి జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ హబ్గా మారిందంటే 200 లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 30,000 మంది రీసెర్చ్ స్కాలర్స్ కానీ, సైంటిస్టులు కానీ, సిబ్బంది కానీ, 70 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి ఇక్కడి నుంచి జరుగుతోందంటే ఈ పునాదులు వేసిన అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇది 1999, 2004 మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం. స్వర్ణ చతుర్భుజి రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏది అడిగితే అది. అప్పట్లో వాజ్పేయి కూడా ఏదో చమత్కరించారనే వాళ్ళు చంద్రబాబు మన మీడియా ప్రెస్ మీట్స్లో కూడా, బాబు నిన్ను కనుక వదిలేస్తే ఢిల్లీని కూడా ఎత్తుపోయి హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అనే ఆ చమత్కారాన్ని నవ్వుతూ చెప్పే పరిస్థితి. మళ్ళా ఇవాళ ఆ రోజులు వచ్చాయి. ఏది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఏపీ ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మహర్దశ. ఏది ఫీనిక్స్ పక్షిలాగా బూడిద నుంచి మళ్ళా భువనాలకి ఎగసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉందన్నమాట. మళ్ళా మోడీ 3.0 అంటున్నారు మీరు, బాబు 4.0 చూస్తున్నాను నేను. ఏది రాబోయే 5 ఏళ్లలో బాబు 4.0 ఎలా ఉండబోతోంది, మోడీ, బాబు, పవన్ వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని మరింత పవర్ఫుల్గా ఎలా మారుస్తారు అనేది మీరు అన్నటువంటి ఆ పవర్ఫుల్ పర్సన్స్ కేమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అండ్ మేక్ దేర్ ప్లేసెస్ మోర్ పవర్ఫుల్. ఎందుకంటే మళ్ళా మోడీ, చంద్రబాబు హయాంలో మరో జినోమ్ వ్యాలీగా విశాఖ మెట్టెక్ రూపొందబోతోందా ఈ 5 ఏళ్లలో? మరో సైబరాబాదులుగా తిరుపతి, విశాఖ, అమరావతి మళ్ళా రూపొందబోతున్నాయా? మనం చూసాం మోడీ 1.0లో ఆ మొదటి 3.5 ఏళ్లలో అసలు కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి రావడం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయటం ఒక పండుగలాగా జరిగింది. ఆ పోలవరం నిర్మాణం కూడా మనం చూసాం. 72% అసలు పనుల కోలాహలం, ఆ మెషినరీ, ఆ హెవీ మెషినరీ, 35,000 క్యూబిక్ మీటర్ల కాంట్రాక్టు 24 గంటల్లో వేసిన ఆ పనులు ఏమైపోయాయి? ఇవాళ ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది ఎంపీలను ఇస్తే తన కేసుల కోసం వాళ్ళని తాకట్టు పెట్టారనేటటువంటి ఒక అపప్రద తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశాడు. మళ్ళా అధోగతి నుంచి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థానానికి రాబోయే 5 ఏళ్లలో అదే ఫీనిక్స్ అవ్వబోతుందా అంటే ప్రజలందరిలో కూడా ఇవాళ అదే ఆకాంక్ష. ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఏం చేస్తారు అనే దానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏం తెస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు ఈ 5 ఏళ్లలో. మళ్ళా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా రూపొందుతుందా అనేదే చర్చ ప్రతి చోట కూడా. ఇవాళ వాజ్పేయి హయాంలో 5 మంత్రి పదవులు తీసుకోమన్నా వద్దని కేవలం లోక్సభ స్పీకర్కే పరిమితమైనప్పుడు అన్ని అద్భుతాలు జరిగాయి.
మొన్న చూసాం మనం ఏది రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ అనేక అత్యున్నత విద్యా సంస్థలు శంకుస్థాపనలకు రావడం, ఎయిమ్స్ కానీ, IIIT, IIT, ఐజర్, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలయ్యాయి. ఈ 5 ఏళ్లలో విభజన హామీల అమలు మరి ఏ స్థాయిలో జరిగింది. అందుకే ఈ తీర్పు కూడా ప్రజలు ఇచ్చిన పరిస్థితి అన్నమాట. రేపు రాబోయే 5 ఏళ్లలో విభజన చట్టంలో హామీలన్నీ అమలయ్యే అవకాశం ఉంది. అటు విశాఖ స్టీల్ కావచ్చు, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, మెట్రోలు కావచ్చు, అమరావతి నిర్మాణం, పోలవరం, ఇవన్నీ కూడా మళ్ళీ పరుగులు తీసేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇక మహర్దశగా దీన్ని మనం చూడాలి. రైట్. సో ఎక్స్పెక్టేషన్స్ వెరీ హై ఉన్నాయి కాబట్టి ఒకసారి మిగిలిన పార్టీస్ వర్షన్స్ కూడా తీసుకుందాం. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అనేక సందర్భాల్లో ఒకటే మాట, మీరు ఎన్నికల క్యాంపైన్ టైంలో కానీ వాటిలో కానీ మీ టీడీపీ వాళ్ళు స్టేట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్. సో స్టేట్ ఫస్ట్ చెయ్యండి అని చెప్పి మరి ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు. సో చాలా పెద్ద నెంబరే ఇచ్చారు. ఈరోజు మరి భేటీ అవుతున్నారు. ఏంటి ప్లాన్స్, ఏంటి ఫండ్సా లేకపోతే బర్త్లా, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నమస్కారాలు. చంద్రిక గారు స్టేట్ ఫస్ట్ అన్నారు. ఆల్వేస్ స్టేట్ ఇస్ ఫస్ట్ ఫర్ us. మాకు ఇంకేముండదు. మీరు ఇప్పుడు అడుగుతున్నారు అంటే బర్త్లా లేకపోతే ఫండ్సా ఇంకోట అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఇదే మా ఆకాంక్ష. ఇంకా మాకు ఇంకొక ఆకాంక్ష లేదు, ఇంకొక ఆలోచన లేదు. ఇంకొకటండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ సెపరేట్ గా ఏదో చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మనం అనుకోకూడదు. ఎందుకనంటే మేము ఇవాళ ఒక ఎన్డీఏ కూటమిగా మేము పోటీలో ఉన్నాం. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా గెలిచాం. ఎన్డీఏ కూటమిగా ఇవాళ రోజున ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. అటు జనసేన పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీఆర్ కమిటెడ్ టు అవర్ వర్డ్స్. మేమేం చెప్పాము ఆ రోజున? అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ రాజధానిగా మేము చేస్తాము. చంద్రబాబు నాయుడు గారిది అది గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీ, పవన్ అన్న భరోసా, ఇది మేము చెప్పాం, చేసి చూపిస్తాం ఈ రోజున. అలానే పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తాం, ఇది మా గ్యారంటీ ఇచ్చాం ఆ రోజున, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన అన్నాం, చేసి చూపిస్తాం. ఇక్కడ అయితే చంద్రిక్ గారు, ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో అంటే అలయన్స్ పార్ట్నర్ గా ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మేము మిత్రపక్షంగా ఉండడం, పదవుల్లో ఉండడం, ఇది ఏది కొత్త కాదండి. స్పీకర్ గాను చేసాం, మేము మా పార్టీ నుంచి చేసాం, మంత్రి పదవులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇవేవి కొత్త కాదు. కానీ ఇవాళ ఒక కొత్త సిచ్యువేషన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి కూడా చెప్తాను నేను, రాష్ట్రం అప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా సరే రాష్ట్రం ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ లో లేదు, డిస్ట్రక్టివ్ మోడ్ లో రాష్ట్రం ఆ రోజున ఎప్పుడు లేదండి. కానీ ఇవాళ ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక తిరోగమనంలో రాష్ట్రాన్ని పెట్టేశారు. ఆల్మోస్ట్ ఒక 20-30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది. అలానే భయంకరమైనటువంటి ఒక డిస్ట్రక్షన్ రాష్ట్రంలో జరిగింది. అలాంటి దాన్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్ అయితే తెలుగుదేశం పార్టీకి కొత్తే. సో ఖచ్చితంగా దాన్ని మేము ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరం, కేంద్రంలో భాగస్వామ్యం అవసరం. దాన్ని మేము భావిస్తున్నాం, దాన్ని మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాం, దాని ప్రకారంగానే వెళ్తాం. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ పదవులా, ఈ పోర్ట్ఫోలియోలా, ఇదా అదా కాదు. నేను పోర్ట్ఫోలియో ఏమిస్తారు లేకపోతే మీకు ఇది అనట్లా, నేను అసలు ఈ జోలికి కూడా వెళ్ళట్లా. జనరల్ గా ఏమవుతుందంటే రాష్ట్ర ప్రయోజనం అని మీరు అన్నారు, డిస్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అన్నప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ట్రైన్ లో ట్రావెల్ చేస్తాం, మన కంపార్ట్మెంట్ లో మన సీట్లు ఎక్కువ ఉంటేనే దానికి ఆ ప్లేస్ లో బలం ఉంటది. అలాగే మీకు బెర్త్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రాష్ట్రానికి వచ్చే రాబట్టుకునే అంశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటున్నాను నేను, ఏమిస్తారు పోర్ట్ఫోలియో జోలికి ఐఎమ్ నాట్ గోయింగ్. నో చంద్రిక గారు, ఆ మాట ఎందుకు మాట్లాడంటే మీరు వెళ్ళట్లే, బయట అసలు అదో పెద్ద డిస్కషన్ లాగా తీసుకుంటాను, అందుకు చెప్తున్నా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మన దగ్గర ఎంత నంబర్ ఉంది అనేటువంటిది ఒక ఎత్తు అయితే, మన దగ్గర ఎంత సత్తా ఉంది అనేటువంటిది కూడా ఒక ఎత్తు. మనం ఏ రకంగా మాట్లాడగలం, ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించగలం అనేది కూడా ఒక ఎత్తు. ఇందాక డివి శ్రీనివాస్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అప్పుడు ఉన్నప్పుడు నంబర్ ఉండింది. తలుచుకుంటే ఆయన కూడా ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలిగేవారు. కానీ ఎక్కడో అక్కడ
నాకు రాష్ట్రం ముఖ్యం కాదు, నాకు స్వప్రయోజనాలే ముఖ్యమని ఆయన ముందరికెళ్ళాడు. తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి లేదు కదా. మాకు రాష్ట్రమే ముఖ్యం, మాకు ఇంకేది ముఖ్యం కాదు. వీఆర్ స్టేట్ సెంట్రిక్ పార్టీ. మాకు ఖచ్చితంగా ఇవాళ రోజున నేను ఇందాక కోట్ చేసినటువంటి అంశం అండి, రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రం 5 ఏళ్ల నుంచి ఉంది. ఖచ్చితంగా రాజధాని చేసుకోవాలి కదండి. దాంతో పాటుగా చంద్రిక్ గారు ఇంకో విషయం చెప్తాను. ఒక ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ లో రాష్ట్రం ఉంది. ఆర్థికంగా రాష్ట్రానికి ఎక్కడా కూడా ఒక ప్రాపర్ సెటప్ పెట్టలేదు 5 సంవత్సరాల్లో. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, రాలేదని మనం అనలేవు. ఆ నిధులన్నీ ఎక్కడ పోయాయి? కేంద్రం ఇచ్చింది. ఇళ్లు కట్టడానికి డబ్బులు ఇచ్చింది, రోడ్లు వేయడానికి డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ కేంద్రం ఇచ్చినప్పుడు ఆ నిధులన్నీ ఎక్కడ పోయాయి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్. సో వాటన్నిటినీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని ఆలోచిస్తూనే మేము ముందరికెళ్తాం, కూటమిగా ముందరికెళ్తాం. ఏది రాష్ట్రానికి మంచో అదే బీజేపీ ఆలోచిస్తుంది, అదే జనసేన ఆలోచిస్తుంది, అదే తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ఇక్కడ నంబర్ మాకెక్కువ ఉందా, మేము సెకండ్ లార్జెస్టా, మేము ఇంకోటా కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉందండి. మేము సెకండ్ లార్జెస్టా ఇది అంటే కూటమి అని అనడం మీ మంచితనం. కానీ చూసే ప్రజలకు ఏమవుతుంది అని అంటే నెంబర్ ఎక్కువ ఉంది కదా వాళ్ళకి అని అంటారు. మీరు దాన్ని జనరస్ గా చెప్తున్నారు, మేము కూటమి ఎన్డీఏ, అది మీ మంచితనం. చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అబ్బా నెంబర్ ఎక్కువ ఉంది తేవాల్సిందే ఇళ్ళు అంటారు. చంద్రిక గారు, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మేము కూటమిగా పోటీ చేస్తాం. కూటమిగా పోటీ చేసే ముందర మేము బ్లైండ్ గా కూటమిగా ఫామ్ కావం కదండి. చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి ఎంటర్ అయినప్పుడో, లేకపోతే బీజేపీ కూటమిలోకి ఎంటర్ అయినప్పుడో, జనసేన కూటమిలోకి ఎంటర్ అయినప్పుడో మేము రాష్ట్రానికి ఏం చేస్తాము. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క కదా. ఏంటి మీ ప్రయారిటీస్ ఏంటి? మా ప్రయారిటీ మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిని డెవలప్ చేసుకోవడం, రాష్ట్రానికి పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవడం, జాబ్ క్రియేషన్స్ తెచ్చుకోవడం, ఉపాధి కల్పనకి ఒక బ్రహ్మాండమైనటువంటి బాటను వేసుకోవడం, కేంద్రం నుంచి ఒక మంచి సహకారంతో నిధులకి సంబంధించినటువంటి ఒక పరిస్థితి తీసుకురావడం, ప్రాపర్ గా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ మా ప్రయారిటీస్ అండి. సింపుల్, ఇంకేం మా ప్రయారిటీస్ లేవు. దానికి ఎక్కువ బర్తలు కావాలి. మళ్ళీ చంద్రిక్ గారు, యు ఆర్ కమింగ్ బ్యాక్ టు బస్. నేను ఒక విషయం చెప్తాను. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టుగా, ఎప్పుడు వచ్చాం కాదన్నా బుల్లెట్ దిగింగా లేదా అన్నట్టుగా, ఎన్ని సీట్లు ఉన్నాయి కాదన్నా మన కమిట్మెంట్ ఎంత ఉందన్నా అన్నది కదా. మా కమిట్మెంట్ అత్యంత అధికం అండి. రాష్ట్రం తప్పించి మాకు ఇంకేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు జనసేనతో కూడా మాట్లాడదాం, వాళ్ళు కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలోనే ఉన్నారు. సో పవర్ స్టార్, పవర్ పేర్లోనే పవర్ అంతా ఉంటుంది. సో గాది వెంకటేశ్వర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి మీ రోల్ ఎలా ఉండబోతోంది? ఈ రాష్ట్రానికి మీరేం చెప్పి తేవాలనుకుంటున్నారు? మీ ప్రయారిటీస్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతోంది చెప్పండి. ముందుగా మీకు నమస్కారం చంద్రిక గారు. నమస్తే. అట్లాగే మా కూటమి తరపున మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కూటమిలో మీరు కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ గా ఇంతకాలం మీడియాలో వ్యవహరించినందుకు. నేను మీ కూటమి ఎప్పటికీ కాదు, నేను జనం పక్షం, ప్రజల పక్షాన్ని ఉంటాను. అసలు మీ కూటమికి నాకు ఏ సంబంధమే లేదు. మీరెవరో నేనెవరు. తప్పు చేస్తే మిమ్మల్ని అయినా సరే ప్రజల పక్షాన్ని తప్పని అడుగుతాం. మీ కూటమికి నాకు సంబంధం లేదు. నన్ను మీ కూటమిలో కలపబాకండి బాబోయ్. No way. I represent ABN. I represent people. I talk behalf of people. మీ కూటమికి నాకు సంబంధం లేదు. జర్నలిస్టులు కూడా మనుషులే, సమాజం కోసం పనిచేస్తారని చెప్పి మాలో కలుపుకున్నాం మిమ్మల్ని. సరే ఏంటి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి? ప్రసాద్ గారికి, జాహ్నవి గారికి, అట్లాగే రామ్ కుమార్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. మరొకసారి మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, కొంచెం నా బ్యాక్ వస్తుంది సార్ మేడం, అది ఒకసారి చెక్ చేయమనరా? సౌండ్ నాకే అనిపిస్తుంది. పోతే ఖచ్చితంగా మా రోలు, నా మొదటి నుంచి మా నాయకుడు ఏదైతే చెప్తున్నాడో, విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా బాగు చేద్దామనే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే ఏ రకంగా
చెడగొట్టాలి అని చెడగొట్టారు. ఆయన బాగు చేసే ప్రయత్నం చేసి కొంతవరకు తీసుకొచ్చి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఆగిపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి వెనక్కి తీసుకెళ్లారు. అంటే మనకి రివర్స్ ఒక్కోసారి చూస్తుంటాం, ప్లే చేస్తుంటే వెనక్కి వస్తూ ఉంటుంది. ఆ రకంగా వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ ఏమీ లేకుండా ఆ ప్రాంతం అంతా అంతకుముందు చెట్లు ఎలా పెరుగున్నాయో ఆ చెట్లు చూపించారు రాజధాని ప్రాంతంలో. ఇక రిమైనింగ్ స్టేట్ తీసుకుంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రకృతి సంపద ఏముందో దోసేసుకోవచ్చా అని వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన చేశారు. ప్రజలందరూ కూడా చూశారు. దాని పర్యవసానమే ఇవాళ కూడా చూడండి, ఐఏఎస్లో 7 నుంచి 8 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 14-15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు. ఇవాళ ఎంత సిగ్గుసేట్ అండి, ఎంత సిగ్గుసేట్ అండి. వీళ్ళందరూ హైకోర్టు ఎక్కి దిగటం ఒక ఎత్తు అయితే నిన్నటిదాకా సోకాల్ టాప్ మోస్ట్ ఆఫీసర్స్ కదా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మన దేశంలోనే. వాళ్ళే కదా వ్యవస్థకి హెడెడ్. ఇప్పుడు రాజకీయ పార్టీలకు మేము ఒకసారి గెలిచి మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా అక్కడ సంతకం పెట్టేది జీవో మీద కానీ లేదంటే పాస్ చేసేది కానీ అధికారులే. జస్ట్ పర్యవేక్షణ కదా రాజకీయ పార్టీల నాయకులు చేసేది పర్యవేక్షణ. మేము ఇది ఈ రకంగా చేద్దాం అనుకుని మా ఐడియాలజీని ఆ అధికారుల ద్వారా ప్రజలకి మంచి చేసే పనే కదా రాజకీయ నాయకులు చేసేది. కానీ వేరేది చేయాల్సినటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ హైకోర్టు చుట్టూ తిరిగి నిన్నటిదాకా సిగ్గు లేకుండా ఇవాళ గెలిచినటువంటి పార్టీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ముఖం చాటేశారంటే వ్యవస్థ ఏ రకంగా నాశనం అయిపోయింది చూడండి ఆంధ్ర రాష్ట్రంలో. ఫస్ట్ ఇవాళ మేము చేయాల్సింది, ఈ కూటమిలో చేయాల్సింది ఏంటంటే అసలు వ్యవస్థల్ని మళ్ళా దారిలో తీసుకురావాలి. వ్యవస్థలను ఎప్పుడైతే దారిలోకి వస్తాయో, వ్యవస్థలు సక్రమంగా ఎప్పుడైతే ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేస్తాయో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. రాజకీయ నాయకులకు మించి స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. మేము రిటైర్ అయ్యేదానికి ఎన్ని వేల కోట్లు మేము సంపాదించుకుందాము అనే ఆలోచన తప్పితే వాళ్ళకి ఎక్కడా కూడా అరే మనము రాజకీయ నాయకులం కాదు, మనం ఈ దేశంలో అత్యున్నతమైన చదువు చదివి ప్రజలకు మంచి చేయడం కోసం మనం వచ్చాము అన్నటువంటి ఇంగిత జ్ఞానం పూర్తిగా మరిచిపోయినటువంటి ఆఫీసర్లతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నిండిపోయింది. ఇవాళ ముందు వాళ్ళని ఖచ్చితంగా బెత్తం తీసుకుని వాళ్ళని లైన్లో నుంచో పెట్టాలి. ఇలా మళ్ళా వాళ్ళని స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి సక్రమంగా ఇవాళ తీర్చిదిద్దితేనే రాష్ట్రం మళ్ళా ముందుకెళ్తుంది. ఆల్రెడీ నిన్న చంద్రబాబు గారు అన్నారు బ్యూరోక్రాట్ల పరిపాలన ఉండదు, ఇక నుంచి ప్రజా పరిపాలనే ఉంటుంది అని ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఎస్ అండి, ప్రజా పరిపాలన అదే. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ప్లస్ ఈ బ్యూరోక్రాట్లు కలిసే కదా పరిపాలన సాగించాల్సింది. అది నేను చెప్తుంది. అలాంటప్పుడు వాళ్ళు అసలు అది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు దాకా. ముందు వాళ్ళని సెట్ చేయాలి రాష్ట్రంలో. ఖచ్చితంగా వాళ్ళని సెట్ చేస్తే ఖచ్చితంగా అన్ని గాడిలోకి వస్తాయి. ఇక మా ప్రయారిటీ అంటారా, మొదట మేము చెప్తున్నాం రాష్ట్రం యొక్క అభివృద్ధే మా ప్రయారిటీ. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బంగారు భవిష్యత్తు కల్పించడమే మా ప్రయారిటీ. ఆ ప్రయారిటీలు తీసుకొని మేము వెళ్తాము. ఖచ్చితంగా వాళ్ళ కూటమిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే చెప్తున్నారో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉంటుంటారు కదా వాళ్ళు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వాళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరిగెపించడంలో ఎలాంటి సందేహం లేదండి. స్పెషల్ స్టేటస్ ఫైట్ ఇది మా ప్రయారిటీ. మీ ప్రయారిటీస్ ఏంటి? అది వాళ్ళ ప్రయారిటీ కాదండి, అది పార్టీ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ పార్టీకి ఒక లైన్ ఉంటుంది. అది నేను చెప్తుందండి. సమిష్టిగా రాజధాని అనేది అందరి ప్రయారిటీనే, ఫండ్స్ తీసుకురావాలనేది అందరి ప్రయారిటీనే. ఇక మా ప్రయారిటీ అంటారా ఇలాంటివి ఇప్పుడు నేను మాట్లాడిన చూడండి, ఈ సోకాల్డ్ ఆఫీసర్లందరినీ లైన్లో పెట్టి సక్రమంగా ప్రజల కోసం పనిచేపించడం, ఎక్కడ పార్షియాలిటీ లేకుండా మాకు ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగానే ఆలోచిస్తారు. ఎందుకంటే మొన్న కూడా చెప్పారు, ఎందుకంటే మాకు కక్షలు లేవు, మాకేదో రాజకీయంగా కక్ష చేయాలనే ఆలోచన కాదు మాది ప్రజలకు మంచి చేయాలని. ఇవాళ ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ మాకు ఇచ్చారంటే ఎంత నమ్మకం అండి. 164+ ఇచ్చారంటే ఇవాళ ఎంత నమ్మకం ప్రజలు పెట్టుకున్నారు. ఆ నమ్మకం మా బాధ్యత. ఆ నమ్మకాన్ని వంపు చేయకూడదు. మేము ప్రజల కోసం పనిచేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయాలి. ఇంత దుర్మార్గంగా ఉందండి రాష్ట్రం చూస్తే. ఎటుపక్కెళ్ళి అసలు ఇది నిజంగా పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రమా లేకపోతే అడవిలో ఉన్నామా మనం అన్నట్టు విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తయారైంది. ఇవాళ ఎటు చూసినా కానీ
సో ఇదంతా కూడా మాకు చాలా బాధ్యతతో కూడుకున్నటువంటిది, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటిది. ఇవాళ చూడండి, ఒక్క జలాశయంలో నీటి సుక్క లేదు. ఆల్రెడీ జూన్లోకి వచ్చాం, జూన్ సగం రోజులు అయిపోయింది. రైతులకు వాస్తవంగా నా చిన్నప్పుడు తెలుసు, నాకు జూన్ మొదటి వీక్లోనే కాలువలు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వస్తే రైతులు సకాలంగా సీజన్ ప్రకారం పంటలు వేసుకునేవాళ్ళు. ఇవాళ గేట్లు ఎత్తితే ఏమొస్తాయి? గేటు మొత్తం ఎత్తినా కానీ నీళ్ళ చుక్క కాలంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఉన్నదాన్ని ఏ రకంగా ఆపాలో తెలియదు, ఫ్యూచర్ అంటే తెలియదు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ ఏం ఆలోచించారు వాళ్ళు? మనం ఉంటామో లేమో, దోసేసుకుందాం, మూటలు కట్టేసుకుందాం. ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ లీడర్లు అంతే ఆలోచించారు, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అదే ఆలోచించారు. రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియకుండా అట్లా చేశారు. మొత్తం తీసుకెళ్ళి మాట్లాడితే వాలంటీర్లు పొద్దున్నే వచ్చి చిరునవ్వుతో ఇంటికి వచ్చి ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మాట్లాడిన అదే కదా, మైకి పట్టుకుంటే నా ఎస్సీలు నా బీసీలు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం ఏమన్నా, ఇంకో మాట ఏమన్నా? ఇదిగో నేను ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాను, లేదంటే ఇక్కడ ఈ పరిశ్రమ తీసుకొచ్చాను, ఈ పరిశ్రమ వల్ల ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఇలాంటి ఇబ్బంది లేకుండా 24 hours 365 days వాటర్ ఇచ్చే అవకాశం కల్పించాను అని చెప్పే మాట అక్కడ ఉందండి. ఎంతసేపు ఉన్న మైక్ ఎప్పుడన్నా బయటకు మీరందరూ కూడా ఇప్పుడు రాష్ట్రం ఇంత బాగా ఫ్లరిష్ అవ్వాలి. సేమ్ క్వశ్చన్ టీడీపీకి అడిగిన క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్. నో కేబినెట్ లో మీ ఎంట్రీ ఉంటుందా జనసేన? చూద్దామండి. ఇప్పుడు మా నాయకుడు ఏం ఆలోచించాడు, ఇంకా మేము కూడా మా నాయకుడితో కూర్చుని మేమైతే డిస్కషన్ ఏం చేయలేదు. మొన్న జస్ట్ మా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడి మళ్ళీ ఢిల్లీ ప్రయాణం చేశారు. కూర్చుని చర్చ అయితే జరగలేదు. ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలోనే వెళ్తాం మేము. మా ఆలోచన ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండడం కోసం మా పాత్ర, మా జనసేన పాత్ర ఈ కూటమిలో ఎంతవరకు మేము ప్లే చేయాలో అంతవరకు ఖచ్చితంగా మా నాయకులు ప్లే చేస్తారు. ఒక బ్రేక్ తీసుకుందాం. మంచి కోసం మా అవసరం ఏ మేరకు ఉంటే ఆ మేరకు మేము వెళ్తాం. ఎలాంటి దాంట్లో సందేహం లేదు. ఇక 50 మందితో కొత్త టీం లోడింగ్ ఆదివారం నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే రామ్ కుమార్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఎలా ఉండబోతోంది? సో ఈ రోజు 11 గంటలకి ఎన్డీఏ భాగస్వామి పక్షాలందరితో కూడా భేటీ అవుతున్నారు. సో ఆదివారం మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో డెఫినెట్ గా ఆయనతో పాటు కొంతమంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. సో కమింగ్ టు ఏపీ, మోదీ 1.0 ఉన్న టైంలో 3.5 సంవత్సరాల స్టైల్ ఉంటుందా? వాజ్పేయి గారి 5 సంవత్సరాల టర్మ్ స్టైల్లో ఉంటుందా ఈసారి మీరు ఏపీకి చూడటం? లేదా 2014లోనే ఆ 3.5 పోను 1.5 సంవత్సరం స్టైల్ ఉంటుందా? చంద్రిక గారు గుడ్ మార్నింగ్ అండి. ఏపీని ఏ దృష్టితో చూస్తున్నారు? కొంచెం టైం ఇవ్వండి. యా ప్లీజ్. ఎందుకంటే వీళ్ళు ఒక విషయం చెప్పాలి, నేను డబుల్ యాక్షన్ 2 విషయాలు చెప్పాలి. ఓకే. అదే గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈవేళ అందరికన్నా ముందు మీకు శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే అండి పల్లెటూర్లంతా కూడా ఈవేళ TV5 ABN లో బ్యాక్ ఇన్ యాక్షన్. మొన్నటిదాకా మీ అందరినీ కట్ చేసేసారు. ఇప్పుడు మీ అన్ని కూడా కేబుల్ లోను లోకల్ సిటీ కేబుల్స్ లోని ప్రసారాలు స్టార్ట్ అయినాయి. మీకు తెలిసే ఉంటది విషయం. నెక్స్ట్ రైట్ విషయానికి వద్దామండి. మోడీ 3.0 సెంట్రల్ లో, స్టేట్ లో ట్రిపుల్ యాక్షన్ ఇది స్టార్ట్ అవబోతుందండి. మీరు చూస్తే మాదేమో నేషన్ ఫస్ట్ అంటాం, ఇక్కడ ఉన్న కూటమికేమో ఏపీ ఇస్ ద ప్రయారిటీ అంటారు. ఇప్పుడు ఈ పైన నిన్న మొన్న సిబిఎన్ గారు కానీ మోడీ గారిని కానీ వాళ్ళిద్దరు ఆ ఫోటోలు ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఎప్పుడో తప్పిపోయిన ఇద్దరు అన్నదమ్ములు కలిస్తే ఎలాగుంటుందో అలా ముందుకు వెళ్తున్నారు. దాన్ని బట్టే మనం తెలుసుకోవాలంటే రాబోయే ఏపీ పరిస్థితి ఎలా ఉంటదండి. మంచి వాతావరణం తప్పకుండా ఉంటదండి. ఏపీకి ఏం రావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ మంచి నెంబర్ వచ్చింది, మాకు కొంత తగ్గింది. అంటే ఒక తల్లి కాంగ్రెస్ దిష్టి, ఇక్కడ ఒక శనిగాడి ఏడుపుల వల్ల మాకు కొంత తగ్గింది అనుకోండి. ఆ తల్లి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి రావాలని కాదు, మాకు తగ్గాలని, మాకు ఎంత తగ్గుతాయని చూస్తా ఉండేవారు నెంబర్స్. ఏదో క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రా ప్లేయర్స్ అన్నట్టుగా 14 మంది కలిస్తే ఆ డబుల్ సెంచరీ దాటారండి 230. మేము ఒంటరిగానే 245 కొట్టాం. అయినా సరే ఇంకా మాకు బడి ఏడుస్తూ ఉంటారు. సింగిల్ గానేమో తల్లి కాంగ్రెస్ సెంచరీకి దగ్గర కాలేదు. స్టేట్ కి వచ్చేటప్పటికి ఒక్కడి దగ్గర ఎక్స్ట్రా ప్లేయర్ లేరు. 11 మంది క్రికెట్ టీం లేక 11 మంది వచ్చారు ఇక్కడ పిల్ల కాంగ్రెస్ కి. ఒక్కడి దగ్గర మళ్ళీ క్రికెట్ టీం మెంబర్షిప్ లేకుండా పోద్దండి వాళ్ళు. ఇది వాళ్ళ పరిస్థితి.
సరే ఇంకా నిన్నటితో అయిపోయినాయండి. ఇంకా సర్లేండి, ఇప్పుడు క్రికెట్ టీంలు కూడా పోల్చబోకండి. ఎందుకంటే ఆ వైసీపీలో వచ్చింది 11 మంది, క్రికెట్ టీమ్ లో ఉండేది కూడా 11 మంది. ఇప్పుడు ఆ క్రికెట్ టీంలు ఈ టీములు వాళ్ళు ఎందుకులే గానీ మనకి అయిపోయింది. ఇక ఏమంటే సెంట్రల్ లో ఎప్పటి నుంచి కూడా కాదు, మీరు అన్నట్టు వాజ్పేయి టైం నుంచి కూడా స్వర్ణ చతుర్భుజి అని అప్పుడు మొదలు పెట్టారు. తర్వాత మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ వస్తే ఈ నేషనల్ హైవేలు ఎక్కడెక్కడ వదిలేశారు. మళ్ళీ మోడీ గారి గవర్నమెంట్, అంటే మోడీ గారి సారథ్యంలో వచ్చిన బీజేపీ ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ వచ్చాకే ఇవన్నీ కూడా నేషనల్ హైవేలు ఏవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మా కాకినాడ ఉందండి నేషనల్ హైవే 216 కత్తిపూడి టు పామర్రు. గతంలో వాజ్పేయి స్పీకర్ గా ఉన్నప్పుడు బాలయోగ్ గారు 216 అని నామకరణం చేశారు. కాంగ్రెస్ వచ్చాక దాన్ని వదిలేసింది. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక స్టార్ట్ అయ్యారండి. ఇలా ఉంటది. అలాగే స్టేట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే 2014 to 18 కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనన్ని స్క్వీజ్ చేశారు పైనుంచి కిందకి ఫండ్స్. ఎంత కావాలో అంత పిండుకున్నారు, ఇక్కడ తీసుకొచ్చారు, అన్ని ల్యాండ్ అయినాయి ఇంక్లూడింగ్ పోలవరంతో సహా. 2019 వరకు 70% అయితే ఆ తర్వాత కొంత కూడా అడిగేసింది లేదు. అందుకే నేను ఇందాక ఓపెనింగ్ ప్రశ్నలోనే చాలా క్లియర్ కట్ గా అడిగాను, ఏమండి లోడ్ అయ్యింది అని అంటున్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు లోడ్ అయింది, 1.5 సంవత్సరం లోడ్ అవ్వాల. అందుకనే మీరు 3.5 సంవత్సరాలు లోడ్ చేసిన స్టైల్లో ఇప్పుడు ఏపీకి చేస్తారా, లాస్ట్ 1.5 year చేసినట్టు చేస్తారా అని మీకు వేసారు. మీకు అర్థం కాల క్వశ్చన్. నాకు అర్థమైందండి, అందుకే చెప్పేస్తున్నాను అన్ని కలిపి. మళ్ళీ ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ కాకుండా అంతా కలిపేస్తున్నాను. అందుకని ఈ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాను. అంటే అమిత్ షా గారు దీనికి చెప్పారు, మేము వచ్చాక పోలవరం కడతామంటే ఎప్పుడో కాదు, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ 2 years లోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే 19 వరకు ఎంత దాకా అయిందో అక్కడ ఆగిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం మొదలు పెట్టలేదు. ఇక్కడ చేసే ఆయన ఉన్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా ఈ కూటమికి అవకాశం ఇస్తే మిగతాది 2 years లోనే కంప్లీట్ చేసేస్తున్నారండి. ఇచ్చి ఆయన అక్కడ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మధ్యలో బ్రిడ్జ్ కింద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక అద్భుతమైన గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా మంచి మంచి అన్ని కూడా వస్తాయని మనందరూ కూడా ఆశించాలి. ఎందుకంటే పోలవరం కానీ అలాగే క్యాపిటల్ కి ఏం ఫండ్స్ కావాలో అవన్నీ కూడా ఇస్తామని ముందుగానే బీజేపీ చెప్పేసింది. గవర్నమెంట్ లో రాకముందే ఆ సహకారం అందిస్తాం, ఇక్కడ స్టేట్ కి ఏం కావాల్సిందని. అక్కడ వరకు ఒక ఫేజ్ పక్కన పెడితే ఇప్పుడు నేను కూడా సెంట్రల్ లో మోడీ గారి ప్రభ వెలుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. ఇండియా ఇంకా అందరూ కూడా ప్రపంచం అంతా చూస్తుంది. అటువంటి సమయంలో స్టేట్ నేషన్ అంతా కూడా బాగుంటారని ఆయన ఎజెండాతో ఆయన వెళ్తా ఉంటారు. కానీ సిటిజన్ ఆఫ్ ఏపీ గా నాకు కూడా ఎలా ఉంటుందంటే అండి, మన ఆంధ్రప్రదేశ్ కి రైల్వే శాఖ మంత్రి వస్తే బాగుండు, ఉక్కు గనులు వంటివి వస్తే బాగుండు. రైల్వే శాఖ వస్తే ఇక్కడ కొన్న జోన్ అంటే అక్కడ ఇస్తామని మరొకసారి చెప్తున్నాను, ఇస్తానని 2019 ముందు నుంచి కూడా చెప్తున్నా. 19కి వచ్చేపాటికి కొంత పని ఈ కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయ్యాక ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ మాకు రైల్వేస్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా గాలిలో కట్టమని చెప్పారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. రామ్ కుమార్ గారు, మీరు కూడా చాలా జాగ్రత్తగా కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నారు. అంటే ఫండ్స్, లెట్ మీ కంప్లీట్, పోలవరం, ఫండ్స్, రైల్వే జోను, అసలు ఒక పాయింట్ మాట్లాడట్లేదు మీరు. నేను ఎందుకు ఆ పాయింట్ ఇప్పుడు అడుగుతున్నానంటే, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి సంబంధించి ఒక రకంగా ఈసారి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా మీ ఫిగర్స్ కి ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 2 స్టేట్స్ మిమ్మల్ని ఏమడిగినా క్వశ్చన్స్ చేసి శాసించవచ్చు, అడగచ్చు. సరే శాసిస్తారని నేను అన్నాను, అడగచ్చు. ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 2 స్టేట్లు వాళ్ళకి కావాల్సిన విషయాలు ఇస్తారా ఇవ్వరా అని మిమ్మల్ని గట్టిగా అడగచ్చు. ఆ ఇద్దరు అడుగుతున్న ఒక కామన్ పాయింట్ ప్రత్యేక హోదా. మీరు ఎంతసేపు పోలవరం, ఫండ్స్, జోన్ ఇది చెప్పి అదొకటి వదిలేస్తున్నారు. కానీ ఏపీ, బీహార్ ఈ పాయింట్లను కూడా అడుగుతోంది. సో ఏంటి ఆ విషయంలో బీజేపీ కామెంట్ ఏంటి? రైల్వే జోన్ అదే ల్యాండ్ ఇవ్వలేదు, అది ఇస్తే టీపీఆర్ తో సహా అన్ని రెడీ, కట్టడానికి రెడీ అని మా రైల్వే మంత్రి గారు అశ్విని వైభవ్ గారు ప్రకటించారు. అండి సరే అది ముగించేది. మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రేట్ గా వస్తున్నాను. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. కానీ స్టేట్ కి ఏం కావాలో కంప్లీట్ సహకారం అందిస్తాం, ఏం కావాలంటే అది ఇస్తామండి. నాకు తెలిసి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడని దాఖలాలు లేవు. అలాగే 2024 లో ఎజెండాలో కూడా ఆయన కూడా ఎక్కడ పెట్టింది లేదు. నేను దాని గురించి అనట్లేదు, కానీ ఈ 2 స్టేట్స్ కి పబ్లిక్ ఈ ఫీలింగ్స్ లో ఉన్నారు కాబట్టి ఈ 2 విషయాల్లో ఈసారి ఏపీ
బీహార్, ఈ 2 స్టేట్స్ అనేది ఎన్డీఏ కూటమిలో చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ నెంబర్ వైజ్. అవునండి, అక్కడికి వస్తానండి. సో దాన్ని తప్పితే మిగతా ఎంత హోదా తప్పితే మిగతా ఏం కావాలంటే అవి ఇస్తామని చాలా క్లియర్ కట్ గా మేము ఉన్నాం. మేము కాదండి, వారు కూడా ఉన్నారు, అందరూ కలిసే ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక మీరు అడిగిన దానికి ఏంటంటే 2019 లో కూడా మాకు 272+ ఉన్నామండి. మాకు ఫుల్ మెజారిటీ వచ్చింది కదా అని చిన్న చిత్కా పార్టీని ఎక్కడా కూడా విస్మరించలేదు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏ స్థాయిలో కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టామండి. ఈ రోజు కూడా అదే మైండ్ సెట్ తో మేము ఉంటాం. మేము ఉంది కదా అని తెచ్చుకోలేదు, ఇప్పుడు లేదు కదా అని ఎక్కడ ఏమి ఎవరికి అన్యాయం చేసేది అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను చెప్తున్నాను, సిటిజన్ ఆఫ్ ఏపీగా రైల్వే శాఖ మంత్రి, ఉక్కు శాఖ ఇటువంటి ఇంపార్టెంట్ శాఖలు వస్తే నేను కూడా చూడాలనుంది. నేను పాత లేదా బాబు గారు ప్రస్తావించారు అంటలేదు, కానీ బీహార్ ప్రత్యేక హోదా నితీష్ గారు రెగ్యులర్ గా అడుగుతున్నారు కాబట్టి సో ఒక స్టేట్ అంటే ఇంకో స్టేట్ కూడా వస్తుంది కదా అని. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, ఇంక దేనికైనా ఒకటే ఆన్సర్ అండి, ఏ స్టేట్ అది మళ్ళీ తెరిసేది ఏమి ఉండదు. కానీ మిగతా ఏమేమి కావాలో ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఈ స్టేట్ కి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుంది. ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు, అడుగు కాదు ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు అప్పులకి. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు రైల్వే లాంటి శాఖ వస్తాయి, లేదా ఉక్కు శాఖలు వస్తాయి, ఇక్కడ ఏమైనా ఉత్తరాంధ్రలోనో లేదా రాయలసీమలో కొత్త ఇండస్ట్రీస్ ఇంకా ఏమైనా వస్తాయి, ఉపాధి కల్పన వస్తాయి, తద్వారా ఆంధ్రాలో ఉన్న ప్రజలందరికీ కొత్త అవకాశాలు వస్తే స్టేట్ ఫ్లరిష్ అవుతే చూడాలని ఉందనండి. నాకులాగే అందరికీ ఉంటదని ఏపీ సిటిజన్ అందరికి కూడా ఇటువంటి కోరిక. బాబు గారు కూడా నాకు తెలిసినంత వరకు కొన్ని కొత్త ప్రాజెక్టులు ఏవైనా ఆయన అనుకుని తెచ్చుకుని లాంచ్ చేస్తారనే ఆశతోనే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారండి. ఈ డిస్ట్రక్షన్ ఇప్పుడు 0 నుంచి నెగిటివ్కి వెళ్ళిపోయి మళ్ళీ 0కి వచ్చి అక్కడి నుంచి పాజిటివ్కి రావాలంటే ఇంకా ఎక్కువ సహాయం చేయాల్సిన అవసరమే ఉంది. అవన్నీ కూడా ఈయన ఇక్కడ అడుగుతారు, ఆయన నెరవేరుస్తారని మధ్యలో తేవడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మేమందరూ కూడా. ఇప్పుడు జనరల్ గా అప్పుడుది ఇప్పుడుది డెఫినెట్ గా మొన్న 5 ఏళ్ళు డిస్ట్రక్షన్ అని అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడుది చూస్తారు. అప్పుడు ఎంపీలు అనగానే లోక్సభ రాజ్యసభ కలిపి 32 మంది వైసీపీ ఉన్న మెడలోంచి ఏమీ తేలేకపోయిన సిచ్యువేషన్. ఈరోజు 16 సోలో టీడీపీ, 2 వీళ్ళు మొత్తం కలిపి 20+ ఉన్నప్పుడు ఇప్పుడు మెడలు వంచకుండానే చాలా కంఫర్ట్గా అన్ని జరిగే అవకాశం ఉంది. సో అప్పుడుది ఇప్పుడుది ఎలా చూస్తారు మీరు? చెడగొట్టడం, చక్కదిద్దటం అనేది తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీల ప్రభుత్వాలకి ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదు. మనం 42 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో 5 ప్రభుత్వాల ఏర్పాటులో 4 ప్రభుత్వాలు ఆకతాయిల పాలనలో, ఆ తర్వాత వీళ్ళు చేసిన చక్కదిద్దే పాలన మనం చూసాం. చంద్రబాబు కూడా దీంట్లో నిష్ణాతులు, ఎందుకంటే ఆయనకి సవాళ్లే కావాలా, సవాళ్లకే సవాళ్లు విసురుతా ఉన్న దీంట్లో మనం 46 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం ఒక ఎత్తు, రేపొద్దున రాబోయే 5 ఏళ్ళు మరో ఎత్తు అన్నమాట. నిన్న కూడా టీడీపీ ఎంపీల భేటీలో ఆయన అదే అన్నారు, చంద్రబాబుని చూస్తారు, మరో చంద్రబాబుని చూస్తారు అనేది. ఇది ఒక అద్భుత అవకాశం. ఏది చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ఏ అద్భుతాలు చేయటానికైనా ఈ 5 ఏళ్ళు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన దీంట్లో బృహత్తర బాధ్యతగా తీసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 92 సభల్లో అలుపెరుగని ప్రచారం చేశారు. చేసిన తర్వాత ఒక వారం రోజులు ఏదో రెస్ట్లోకి వెళ్ళానన్నారు, కానీ అది రెస్ట్ కాదు, అక్కడేదో ఒక విజన్ తీసుకుని ఉంటారనమాట. మనం చూసాం ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఆయన విజన్ 2047 ఏదో ఇచ్చారు ప్రధాని మోడీ గారికి. గతంలో 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విజన్ 2029 అని, విజన్ 2050 అని 2 విజన్లు ఇచ్చిన దీంట్లో ఆ విజన్ 2029 జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ధ్వంసం చేసింది. మరి రేపటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు మొన్న వారం రోజులు రెస్ట్లో ఆల్రెడీ ఇచ్చినటువంటి విజన్, తయారు చేసుకున్నటువంటి విజన్ ఎలా ఉండబోతోంది, ఇది మరో 25 ఏళ్ల పరిపాలన, 25 ఏళ్ల పునాదులకు అది మరి మెట్ అవుతుందా? 25 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనని ఇప్పుడే జ్యోత్స్న గారు అన్నారు. 25 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లాడు కాబట్టి 25 ఏళ్ళు ముందు నడిపించే చంద్రబాబుకి పగ్గాలు అప్పచెప్పారు. ఏమిటో మార్పు ఏంటో వాళ్ళు ఏంటనేది అడుగుదాం ఒకసారి. జ్యోత్స్న గారు, మారిన చంద్రబాబుని చూస్తారు అన్నారు, దాని అర్థం ఏంటండి? అంటే కేంద్రంలో కేబినెట్లు సంపాదించడంలో మార్పా, స్టేట్ లో మార్పా, 2 కలిపిన మార్పా, లేదా పరిపాలనలో మార్పా? ఏంటి అసలు మార్పుకున్న డెఫినేషన్ ఏంటది?
ఎందుకంటే నేను అడుగుతున్నానంటే ఇప్పుడు మీకు పెద్ద నెంబర్ తో వచ్చారు, మీ దాంట్లో కూడా సెంట్రల్ కేబినెట్ స్టేట్ కేబినెట్ ఎక్స్పెక్టేషన్స్ బోల్డ్ ఇంతమంది ఆశావహులు ఉన్నారు అని చెప్పి లిస్ట్ లో వస్తున్నప్పుడు మార్పు అంటే ఎట్లా చూస్తాం? వాట్ ఈస్ దట్ మార్పు డెఫినేషన్? ఈ మార్పు అనేటువంటిది మొన్న టికెట్లు ఇచ్చేటప్పుడే చూసామండి, వాస్తవాలు చెప్తే. ఎందుకంటే ఏ రకంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకే ప్రయారిటీ ఫస్ట్ థింగ్. అది సార్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దట్. రెండో పాయింట్ ఏంటంటే యువతని ప్రోత్సహించడం. మూడో పాయింట్, ఇవాళ మీరు ఏదైతే నిన్న జరిగినటువంటి ఎంపీల మీటింగ్ లో మారిన చంద్రబాబును చూస్తారు అని అంటే కత్తికి రెండేపుల పదును ఉంటుందా ఈసారి? ఒకటేంటంటే ప్రతిసారి బాబు గారి మీద ఒక అపవాదం ఉంటుందండి. ఆయన పాలనలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చారు అని అంటే పార్టీని కొంచెం పక్కన పెడతారు, అధికారులతోటి కొంచెం అధికారుల దీంట్లో కంటిన్యూస్ వర్క్ దీంట్లోనే ఉంటారు అనేటువంటిది ఒకటి ఉంది. సో ఈసారి ఎవ్రీ వన్ షుడ్ లిసన్ టు పీపుల్, అంతే, ఇంకేమీ లేదు అక్కడ. ప్రజల మాటే వినాలి మనం. అధికారులు ప్రజల వద్ద, ఇది వరకు మనందరికీ గుర్తుంటే యాక్చువల్ గా ఫస్ట్ టర్మ్ అనుకుంటా అండి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు బాబు గారు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ చూస్తాం. దాంతో పాటుగా ఏదైతే ప్రజలకు అవసరమో దానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. అది పార్టీ నాయకులైనా సరే, అధికారులైనా సరే. మీరు మీ స్వప్రయోజనాల కోసం ఎవరు పనిచేసినా చంద్రబాబు నాయుడు గారు అప్రూవ్ చేయరు. సింపుల్. ఇదే మారిన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రజల కోసం ఒక్క నిమిషం చంద్ర గారు. ఇంకోటి విజన్ 2047 అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో తెలుగు ప్రజలకో మాత్రమే కాదు, అది దేశానికి కూడా ఇచ్చారండి. బై 2047 అంటే 100 ఏళ్లు మనం స్వాతంత్రం సంపాదించుకొని 100 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఖచ్చితంగా భారతదేశం ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తిగా ప్రపంచంలో ఆవిర్భవించాలి. ఇవి అంటే మాక్సిమం ఆయన ఇంటెన్షన్, ఆయన డ్రీమ్ అయితే నంబర్ 1 పొజిషన్ లో మనం ఉండాలి. దాంట్లో తెలుగు ప్రజలు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు నంబర్ 1, నంబర్ 2 పొజిషన్. సింపుల్, మా విజన్ ఇదే. ఓకే, రాధా వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. సో ప్రశ్నించే ఫస్ట్ ప్లేస్ మీరే ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రశ్నిద్దామనా, స్టేట్ లోనా, సెంట్రల్ లో ప్రశ్నిద్దామనా, లేదా ఇక్కడే ప్రతిపక్షం తీసుకుని ఈ కేబినెట్ ఎంట్రీ ఇస్తారా, అక్కడ కూడా ప్రశ్నిస్తారా? ఏంటది మీ రోల్ ఎలా ఉంటుంది? ఇక్కడ అక్కడ 2 కేబినెట్లా? క్వశ్చన్ అడగడానికి మీకే కన్ఫ్యూజన్ గా ఉంది. లేదు, నాకు క్లారిటీగానే ఉంది. ఖచ్చితంగా మేము మళ్ళా చెప్తున్నామండి, మా ప్రయారిటీ అంతా కూడా రాష్ట్రము అభివృద్ధి. మాకు వేరే ప్రయారిటీలు ఏం లేవు. మాకు సొంత ఎజెండా మాకేం లేదు. మాకు మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు సోకాళ్ళు రాజకీయ నాయకులు ఇప్పుడు దాకా నాశనం చేసినటువంటి వాళ్ళలాగా ఏదో మాకు పదవి వస్తే సంపాదించేసుకుందాము అనే ఆలోచన మా పార్టీలో ఉండదు. అసలు మా పార్టీ గేట్ కూడా దాటదు. అది మా ప్రతి ప్రయారిటీ కూడా ఇందువల్ల మేము ఇట్లా అడుగేస్తే బాగుంటుంది అనుకుంటే అటే అడుగేస్తాం. మా అడుగులు ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే. మళ్ళా చెప్తున్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే మా అడుగు ఉంటుంది. ఆ అడుగు ఎటు వెళ్తే మంచిది అనుకుంటే అటే వేస్తామని చెప్తే ఇక్కడ మా కోసం మా సొంత ఎజెండాగా పెట్టుకునే స్టేట్ కేబినెట్ లో అడుగులేస్తారా, సెంట్రల్ కేబినెట్ లో అడుగులేస్తారా, 2 దగ్గర అటు ఇటు కాలేస్తారా, విపక్షలాగా ఉంటారా, ప్రతిపక్షలాగా ఉంటారా? అంతే చెప్తున్నా కదండి. మా రాష్ట్రంలో బాగుంటుందో అటువైపు ఉంటుంది అడుగు. సరే, అయితే రామ్ కుమార్ గారు, మీకు ఫైనల్ గా కంక్లూడింగ్ క్వశ్చన్. ఆదివారం రోజున ప్రధానమంత్రి మోదీ గారి ప్రమాణ స్వీకారం అంటున్నారు. సో వివిధ దేశాధినేతలతో వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వస్తున్నారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంగా కూడా మోదీ గారు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పుడు, అది అమరావతిలో ఉంటుందన్నప్పుడు, అమరావతికి మోదీ గారికి ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. సో మళ్ళీ డెఫినెట్ గా అటెండ్ అయినప్పుడు అదే అమరావతిలో మళ్ళీ ఆయన అడుగు పెడుతున్నప్పుడు చాలా మంది ఆ 2 పిక్చర్స్ ని ఇలా చూస్తారు. మోదీ, బాబు గారు సేమ్ ప్లాట్ఫామ్, అదే అమరావతి 5 ఏళ్ల తర్వాత. సో ఆ ఫ్రేమ్ చూసినప్పుడు చాలా మంది ఏం చెప్తారా అని ఆశగా బాహుబలి ఇద్దరు కూర్చుని నిలబడినప్పుడు ఏం చెప్తారని చూస్తారు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ అనౌన్స్మెంట్ ఆ రోజు అమరావతి విషయంలో? నాకు తెలిసి ఈ అనౌన్స్మెంట్ ముందే అయిపోయిందండి. ఎలక్షన్ ముందే అమరావతి కంప్లీట్ అయిపోతాయి. అవన్నీ ఎప్పుడు అయిపోతాయి, కానీ నిలబడినప్పుడు బోనస్
ఏం చెప్తారు? ఏదైనా ఇస్తారా? ఆ రోజు ఏదైనా స్పెషల్ ఉంటుందా? కాదండి, డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్, కొంచెం వెయిట్ చేయండి. సరే, మన అందరం కూడా చూద్దాం. కానీ ఒక మాట ఏంటంటే, ఇందాక నుంచి కూడా నేను చెప్తాను, 2014 నుంచి 19 దాకా IIIT, IIM, IITలు, కేంద్రీయ విద్యాలయాలు, ఎయిమ్స్ ఇవన్నీ ఎంత ఫాస్ట్ గా వచ్చినాయో తర్వాత అంత ఫాస్ట్ గా వచ్చిన దాన్ని పాడబెట్టారు, తవ్వేశారు, బీడు పెట్టారు, అంతా కూడా పాడుబడి వేసినప్పుడు ఆయనకు హార్ట్ టచింగ్ ఉంటది. అరే ఇది నేను వచ్చిన ప్లేస్ ఇలా ఉంది అని. ఇప్పుడు ఆ ప్లేస్ లో మళ్ళీ ఆయన అడుగు పెడుతున్నారు, ఈయన నిలబడుతున్నారు అక్కడ. 100% చేస్తారు. 100 కాదండి, 100% చేస్తారు. అందులోంచి వెళ్ళే బైపాస్ నేషనల్ హైవే ఏదైతే ఉందో గతంలో శాంక్షన్ చేసింది, ఇప్పుడు దాకా వెళ్ళింది. కానీ మళ్ళీ ఈస్ట్ సైడ్ హైవే కూడా ఎక్కడా లేదు. అది మొత్తం ఒక సర్కిల్ ఫామ్ చేసి అమరావతిలోంచి వెళ్ళేదంతా కూడా కనెక్టివిటీ పెరిగితే ఇంకా ఫాస్ట్ గా గ్రోత్ ఇంజిన్ ఉంటది. పైన మోడీ గారు, కింద బాబు గారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా ట్రిపుల్ యాక్షన్ విత్ డబుల్ ఇంజిన్ సర్కారు మీరు చూస్తారు ఏ విధంగా ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. ఇందాక చెప్పినట్టు 100% ఎక్స్పెక్ట్ చేయాలని 100% ఉంటది మీ